హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇదిగోండి చూసారా, ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే పిల్లల కోసం చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నానండి. చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తానో, ఏ విధంగా అయితే చేస్తానో అన్నదైతే నేను మీకు చూపిస్తాను. చికెన్ అయితే 1/2 kg తెచ్చానండి. 1/2 kg చికెన్ అనమాట. చిన్న చిన్న పీసుల కింద కట్ చేసేసాను. కట్ చేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసానండి. కడిగేసాక కారం అయితే తీసుకొచ్చానండి. కొట్ట దగ్గర ప్యాకెట్ కారం, మేమైతే కారం ఆడించుకోలేదు ఈ సంవత్సరం, అందుకని ప్యాకెట్ కారం అయితే వాడుతున్నాము. కొద్దిగా కారం వేసాము, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఇంకా తర్వాత చికెన్ మసాలా వేసాను, కొద్దిగా పసుపు వేస్తున్నాను, ఇంకా తర్వాత గరం మసాలా అయితే వేస్తాను. ఇంకా ఇవి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే చేతితో కలిపేస్తున్నా. చక్కగా కలిపేసుకోవాలన్నమాట చేతితోటి. సాల్ట్ కూడా వేసాను కదా, కొద్దిగా వేసుకోవాలి సాల్ట్, ఎందుకంటే ఆ చికెన్ ముక్కకి ఉప్పు అన్నది పట్టాలి కాబట్టి అందుకే కొద్దిగా సాల్ట్ అయితే వేస్తాను. లేకపోతే మనకి ఫ్రైడ్ రైస్లో తిన్నప్పుడు ఫ్రైడ్ రైస్ ఏమో చక్కగా టేస్టీగా ఉంటే చికెన్ ఏమో చప్పగా ఉంటుంది, అందుకని సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే వేసుకున్నాను. అది ముందు చూసారా, చక్కగా అయితే కలిపేసాను అనమాట. చూసారా ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. చేతితోటే కలిపేసుకుని ఒక్క 10 నిమిషాలు అయితే పక్కన అలా పెట్టేసుకున్నాను. 10 నిమిషాల తర్వాత అదిగోండి ఫ్రైడ్ రైస్కి అయితే గిన్నె తీసుకున్నాను. అది ఫ్రైడ్ రైస్ చేయడానికే. ఇంకా అందులోని ఇంకా ఫ్రైడ్ రైస్ చేసి మళ్ళీ వేరే పెట్టడం ఎందుకు, ఆయిల్ వేస్ట్ అయిపోద్ది కదా అనేసి ఇంకా ఫ్రైడ్ రైస్ చేసే గిన్నెలోనే అయితే చికెన్ అయితే ఫ్రై చేసేస్తున్నాను అనమాట. అదిగోండి దానికోసం 1/2 kg ఆయిల్ అయితే తీసుకున్నాను. 1/2 kg ఆయిల్ అయితే తీసుకుని ఆయిల్ వీటెక్కాక ఇంకా చికెన్ కలిపి పెట్టుకున్నాం కదండి, చికెన్ అన్నీ వేసి ఆ చికెన్ అయితే అందులో వేసేయాలి. చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడైతే చికెన్ కొద్దిగా తీసి అందులో అయితే వేస్తాను. ఇంకెందుకంటే ఇలా చేస్తున్నాను, ఎందుకంటే పక్కనైతే సండే కదండి, ప్రార్థన అయితే ప్రేయర్ అయితే పెట్టుకున్నారనమాట ఇంటి పక్కన. ఆ ప్రేయర్ గురించి సౌండ్ బాక్స్ ఎక్కువ అయితే సౌండ్ వచ్చేస్తుంది. ఆ సౌండ్ వల్ల మనకి నేను చేసేది మీకైతే అర్థం అవ్వదు, అందుకని ఈ విధంగా అయితే చేస్తాను అనమాట. అదిగోండి చూసారు, ఇంకా చికెన్ అయితే ఇంకా అలా అయితే వేగిపోద్ది. చూడండి చికెన్ అయితే 10 నిమిషాలు, ఒక పావు గంటలో వేగిపోద్ది అనమాట. చూడండి అదిగోండి దగ్గరికి అయితే వచ్చేసింది చికెను. చూసారా, ఫస్ట్ ఇలా వేసినప్పుడు అలా ఉంది, ఇప్పుడు సగం వేగింది అనమాట. చూసారా ఎంత బాగుందో. చికెన్ అయితే వేగిపోయింది, చక్కగా బాగా అయితే వేగిపోయింది అనమాట. ఏ పీస్ కా పీస్ చక్కగా వేగిపోయింది. అయితే పక్కగా అయితే తీసేస్తున్నాను. సపరేట్గా అయితే తీసేసుకుంటున్నాను పక్కకి. అదిగోండి చికెన్ అయితే తీసేస్తున్నాను కదా, చూడండి పక్కకి చక్కగా చికెన్ పీస్లు చక్కగా ఏ పీస్ కా పీస్ చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట. బాగా వేగిపోయింది. చాలా బాగుంది అనమాట. అదిగోండి చికెన్ పీస్లు అయితే ఇప్పుడు అదే ఆయిల్లోనైతే గుడ్లు కొట్టి వేస్తానండి. 3 గుడ్లు అయితే తీసుకున్నాను. అదే ఆయిల్లో వేస్తుంది అని అనుకోవద్దు మీరు, ఎందుకంటే అనుకుంటారేమో అని చెప్తున్నాను నేను. అదే ఆయిల్లో ఎందుకు వేస్తున్నానంటే ఆ ఆయిల్ మళ్ళీ ఇంకా ఏ కర్రీకి పని చేయదు అనమాట. ఇంకా
ఇంక ఇప్పుడు మనం చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒక 4 డేస్ వరకు చికెన్ అన్నది అయితే తీసుకురాము, లేదంటే 1 వీక్ ఒక వారం దాకా తీసుకురాను అనమాట. ఇంకా అందుకనేసి ఆయిల్ వేస్ట్ అయిపోద్ది కదా, వేస్ట్ అవ్వకుండా ఉండకూడదని ఇంకా అదే గిన్నెలోనైతే నేను ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాను అదే ఆయిల్ తోటి. అందుకనే ఆ ఆయిల్ అది అటువైపుది చిన్నగా వస్తుంది మంట, బేగా వేడి అవ్వట్లేదు అనమాట. అందుకే ఇటువైపునైతే మార్చాను. అయిగోండి గుడ్లు అయితే 3 గుడ్లు పగలగొట్టి అందులో అయితే వేస్తున్నాను. సాసులు ఏమీ వాడుకోకుండా మనము సింపుల్ మెథడ్లో ఈ స్టైల్లో అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సాసులు కూడా అస్తమానం తినకూడదు కదా, సాసులు పోస్తుంది. అందుకనేసి ఎప్పుడో ఒకసారి అంటే సాసులు పోసుకుని తినచ్చు, కానీ అస్తమానం తినకూడదు అనమాట సాసులు పోసుకున్నది. అయిగోండి 3 గుడ్లు అయితే పగలగొట్టి వేస్తాను అనమాట. అదిగోండి జాయిగా అయితే కలుపుకోవాలి మనకి, ఎందుకంటే ఎగ్ పీసులు కనపడాలి కదా. నేను ఒక 1/2 కేజీ రైస్ అయితే తీసుకున్నాను అనమాట. 1/2 కేజీ రైస్కి 1/2 కిలో చికెన్, 3 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను. అంటే పిల్లలిద్దరికి ఇంకా మా ఇద్దరికి అనమాట, ఇంకా ఆయన గారికి నాకు ఇంకా మా పిల్లలిద్దరికి అనమాట, 4గురికి అయితే చేస్తున్నాను అనమాట. చూడండి నేను ఏ విధంగా అయితే చేస్తున్నాను. అనుకోండి ఎగ్ అయితే చక్కగా చిన్న చిన్న పీసులు, మరి అంత చిన్న పీసులు కాకోకుండా ఒక సైజులో అయితే క్యారెట్తో తిప్పేసుకున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు అదే ఆయిల్లో అదే గుడ్లు అయితే వేసి చేసాం కదా, ఇప్పుడైతే క్యారెట్స్, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ అయితే వేస్తాం. చూడండి ఫస్ట్ కరివేపాకు అయితే వేస్తాను. అయిగోండి క్యారెట్స్, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నమాట. ఇవన్నీ ఒకసారి అయితే వేసేస్తున్నా. ఒకసారి అయితే కలిపేసుకోవాలి, లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట అవి. ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, టమాటా 1, క్యారెట్స్ 1 తీసుకున్నాను అనమాట. అంటే 1/2 కిలోకి అదైతే సరిపోద్ది అనమాట, అంతంత తీసుకుంటే సరిపోద్ది. చూసారా ఎంత కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. మనం ఆయిల్లో చికెన్ అయితే వేసాం కదా, చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. అంటే మనం ఏ కలర్స్ వాడుకోకుండా చక్కగా అయితే కనిపిస్తుంది అనమాట. అదిగోండి అడుగు పట్టకోకుండా, అంటే అడుగు పట్టేద్ది అనమాట. అడుగు పట్టకోకుండా చక్కగా తిప్పుతూ ఉండాలి. చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రైస్ అయితే వేసుకుంటున్నాను. అదిగోండి రైస్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గరం మసాలా అయితే వేస్తున్నాం. మనకి సాసులతో కాకుండా ఇంట్లో ఉండే అన్నిటితో, మనకి ఇంట్లో అన్నీ ఉంటాయి కదా, ఇంట్లో ఉండే వాటితోటే మసాలాలతోటే మనమైతే ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నాం అనమాట. అదిగోండి ఇందాక గరం మసాలా అయితే వేసుకున్నాం కదా, ఇంకా ఇప్పుడు చికెన్ మసాలా అయితే వేస్తున్నాం అనమాట. అదిగోండి చూసారా, చికెన్ మసాలా, గరం మసాలా అయితే వేస్తాము. వేసాక ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కారం అయితే వేయవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ ఫ్రై చేసుకున్న దాంట్లోనే కారం అయితే వేసి ఫ్రై చేసుకున్నాం కదా, ఇంకా అదే సరిపోద్ది అనమాట కారము. ఇంకా కలర్ కూడా అదే వచ్చేద్ది అనమాట. ఇంకా మనం ఇంకా కలర్స్ ఏమి వాడవసరం లేదు.
చక్కగా జాయిగా తిప్పుకుంటా అదే కలుపుకుంటూ ఉండాలి. చూడండి అంతా చక్కగా మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. మనం అలా కలుపుకోవాలి. అలానే స్పీడ్గా తిప్పేసి పోగొట్టుకుంటా ఇంకా రైస్ ముక్కలు వేయకుండా అలాగైతే చేయకూడదు అనమాట. ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తే రైస్ అన్నది ఏంటంటే ముక్కలు అయిపోద్ది అనమాట. అలాగైతే అసలు ఏం బాగోదు ఫ్రైడ్ రైస్. అందుకని జాయిగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. దేనికి దానికి చక్కగా కలుపుకుంటూ. చూసారా? అయితే అది సరిపోద్దని అనుకున్నాను కానీ చాలలేదు. అందుకని కొద్దిగా స్పైసీ కోసం అంటే కలర్ అన్నది వచ్చేసింది మనకి. స్పైసీ కోసం అయితే కొద్దిగా కారం అయితే వేసుకున్నాము. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా అయితే వేసుకుంటున్నాను. పైన చికెన్ అయితే వేసుకుంటున్నాను కొద్దిగా. ఇంకా కొద్దిగా ఉన్నాయండి. ఇంకా ఫస్ట్ అయితే కొద్దిగా వేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి అవన్నీ అందులో కలిపేసుకుంటే బాగుంటుంది అనేసి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కారం, కొద్దిగా చికెన్ పీసులు అయితే వేసేసి ఒకసారి అయితే కలిపేస్తున్నాను అన్నమాట. మళ్ళా ఇంకా ఉప్పు అయితే వేసుకోలేదు కదా, అదే మనం సాల్ట్ అయితే వేసుకోలేదు కదా. అదిగోండి ఇప్పుడైతే సాల్ట్ అయితే వేస్తున్నాను. ముందే సాల్ట్ వేసేస్తే ఏంటంటే కొద్దిగా ఫ్రైడ్ రైస్ నీరులాగా ఉంటుంది అనమాట. అందుకే ముందు సాల్ట్ అయితే వేసుకోకుండా కొంచెం ఇంకా ఒక 5 మినిట్స్లో దించేస్తాం అనగా సాల్ట్ అయితే వేసుకుంటే సరిపోద్ది అనమాట. మనకి ముందే సాల్ట్ వేసిస్తే అదేం జరిగిద్దంటే కొద్దిగా నీరులాగా కనిపించిద్ది అనమాట. అక్కడక్కడ కొంచెం బాగోదు అనమాట. అలాగా అందుకనేసి నేను ఇంకా 5 మినిట్స్లో దించేస్తాను కలిపేసుకున్నాకనేసి అప్పుడైతే వేసుకున్నాను అనమాట సాల్ట్. చూడండి చక్కగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా కలవాలి. ఇంకా అడుగునదిగా చూసారా కలుస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాక సిమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఐలో పెట్టేస్తే ఏంటంటే కింద మాడిపోద్ది అనమాట. అడుగట్టేద్ది అనమాట. అందుకని మనం రైస్ ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడు స్టవ్ వెంటనే సిమ్లో పెట్టేయాలన్నమాట. సిమ్లో పెట్టేసి అప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుని చక్కగా కలుపుకోవాలన్నమాట. కొద్దిగా ఉప్పు ఉందో లేదని చూస్తున్నాను. ఉప్పు అయితే సరిపోయింది. ఇంకో కొద్దిగా అయితే వేసుకున్నాం. ఎందుకో కొద్దిగా లైట్గా కొద్దిగా తక్కువైంది అనిపించింది అనమాట. అందుకే కొద్దిగా అయితే వేస్తున్నాను. ఒక చిటికెడు అయితే వేస్తున్నాను అనమాట. చిటికెడకి సరిపోద్ది, అదైతే సరిపోద్ది అనమాట. ఇంకా అదిగోండి చక్కగా చూసారా కలిసిపోయింది. చక్కగా కలర్ఫుల్గా కూడా మనకు చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. పైన కొత్తిమీర అయితే వేస్తాం కదా. ఇంక ఇప్పుడు పైన కొద్దిగా చికెన్ అయితే పక్కన పెట్టాం కదా, ఆ చికెన్ కూడా అయితే వేసేస్తున్నాం. చూసారా ఎంత బాగుందో, ఎంత బాగా కనిపిస్తుంది. ఇలా ఇంట్లో చేసుకుంటే అసలు చాలా తినొచ్చు. కడుపు నిండా తినొచ్చు అనమాట. హాయిగా కూర్చుని ఇంటి దగ్గర కూర్చొని హాయిగా తినొచ్చు ఏ కంగారు లేకుండా. మనం చేసేటప్పుడు ఎంత తీరుబడిగా చేస్తామో తినేటప్పుడు కూడా అంత తీరుబడిగానే తింటాం అనమాట. మనం కంగారు ఏం పడకుండా ఆస్వాదిస్తూ తినాలన్నమాట. ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నాను. అయిపోయింది చూడండి. నిమ్మకాయ వేసుకోండి. కూర్చోండి. బాగుంటుంది నిమ్మకాయ.
ఏమైంది మళ్ళీ దానికి నా పెట్టు చికెన్ ఫ్రైడ్ రైస్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నారా ఎట్టుంది మొన్న బయట నుంచి తెచ్చాడు అది బాగుంది ఇది బాగుందా ఇదే బాగుంది బాగుందమ్మా మసక్క వస్తుంది కదా ఇంటికల్లా చేస్తున్నావు అదే సరి చేస్తున్నా అవునే దగ్గర పెట్టి చికెన్లు పిల్లల కోసం ఎంత శ్రమైనా పడతా మోద్దే దీనికి వీడియోలో ఫోటో తీస్తాక లేదా ఆప్షన్ లేదు ఎవరికి నిమ్మకాయ కావాలా నాకు ఇస్తున్నావేనో నిమ్మకాయ మరి పిండి మొత్తం అందులో పిండుకో